ఈరోజు మనం ఇంకా బ్రతికి ఉన్నామంటే ఇదే ఆరాధన అండి. హల్లెలూయా. దేవుడు కూడా మనిషి కోసమే ఈ లోకంలోకి వచ్చాడు. మన బాధలు తీర్చడానికే ఆయన ఈ లోకంలోకి వచ్చాడు. మన కష్టాన్ని అర్థం చేసుకోవడానికే మనకంట ముందుగానే ఆయన కష్టాన్ని అనుభవించాడు. కనుక జ్ఞాపకం చేసుకొని మీ చింత యావత్తు కూడా ఆయన మీద వేయండి, మీ భారం యావత్తు ఆయన మీద వేయండి. ఆయన ఆత్మతో నింపబడని శక్తి గలవారై ఉండాలి. అంత్య దినాలు అపాయకరమైన కాలాలు వస్తాయి కాబట్టి మనం శక్తితో నింపబడాలి. దేవుని శక్తి మనలో ఉంటే ఎలాంటి ఆపదల్లోంచైనా ఎలాంటి కష్టంలోంచైనా మనం బయటికి వచ్చేయగలం. అవునంటారా కాదంటారా? హల్లెలూయా. లాస్ట్ మినిట్లో నిజంగా గొప్ప ఇన్స్పిరేషనే కదండి. ఈ వారంలో ఏం జరిగింది? జెమిమా రోడ్రిగ్వేస్ తెలుసా? ఎంతమందికి తెలుసు? ఒక సంచలనం సృష్టించింది కదా. హిస్టరీయే కదా. ఫైనల్స్కి ఈరోజు ఫైనల్స్ కదా. ఫైనల్స్కి ఏ విధంగా వచ్చింది? ఏ విధంగా? ఒక్క 6తో ఒక్క బాల్తో కదా ఆస్ట్రేలియా మీద ఫైనల్స్కి వచ్చారు. ఏంటి కారణం? ఏం జరిగింది అక్కడ? ఏం జరిగింది అనేది మనకు ముఖ్యం కదా. ఏం చెప్పింది? చక్కగా మంచి వాక్యాన్ని గుర్తు చేసుకుందండి. దేవుని వాక్యాన్ని గుర్తు చేసుకుంది. ఏమో ఆఖరి బాల్ అవ్వచ్చు, నేను మ్యాచ్ చూడలేదు కానీ కదా. నిజంగా చాలా అంటే రోజు మనతో సహవాసం చేస్తాం కానీ ఇంకా మనకి బూస్టింగ్ దేవుడు ఇలాంటివి ఇస్తూ ఉంటాడు అప్పుడప్పుడు ఇలాంటి కార్యాల ద్వారా. ఎంత గొప్ప విశ్వాసం! ఆ టైంలో ఎవరు వచ్చి చేస్తారు? ప్రపంచానికే యేసు ప్రభు యొక్క గొప్పతనాన్ని చాటి చెప్పాను. దేవునికి మహిమ రావాలి ఆ కార్యం ద్వారా కదండి. ఆ కార్యం ద్వారా ఎవరికి మహిమ రావాలి? దేవునికి మహిమ రావాలి. నన్ను గణపరిస్తే నిన్ను గణపరుస్తాను. ఈరోజు ఆ అమ్మాయి ఎక్కడో ఉండేది. ఆ అమ్మాయి పేరే లేదు. ఎన్ని పరిస్థితులు ఎదుర్కొంది ఆ అమ్మాయి జీవితంలో. ఆ అమ్మాయిని అంతకుముందు తన్ని తప్పించేశారు కదండి. లాస్ట్ టైం కూడా ఒకసారి ఇదే మ్యాచ్లో తప్పించేశారు తన్ని. తన తండ్రి ఎన్నో అవమానాలు పొందుతున్నాడు, ఎన్నో కష్టాలు. క్రైస్తవ్యాన్ని మత వివక్ష కూడా అక్కడ ఉంది. ఇన్ని పరిస్థితుల్లో కూడా ఏ దేవుడినైతే పక్కన పెట్టారో అదే దేవుడు ఈరోజు గెలిపించాడండి. అది గొప్పతనం. హల్లెలూయా. నేను నిలబడతాను, నువ్వు యుద్ధం చేయి. అది జరిగింది కదండి. అది జరిగింది. ఈరోజు మీరెందుకు నిరాశగా ఉన్నారు? మీరేం చెప్పాలి? మేం నిలబడతాం, నువ్వు యుద్ధం చేయి అని చెప్పాలి. అమ్మాయికి చేసిన దేవుడు మనకు చేయడా అండి? చేస్తాడు కదా. మన దేవుడే కదా వాళ్ళకి అక్కడ గెలిపించాడు. మీ దేవుడేనా? లేదా వాళ్ళ దేవుడు వేరు, మా దేవుడు వేరా? మన దేవుడే కదా. మరి ఆ దేవుడే ఇక్కడ కూడా ఉన్నాడు కదా. మరి ఎందుకు మీరు నిరాశతో ఉన్నారు? ఆత్మపూర్ణలే ఆరాధన చేయాలి. ఆరాధన చేద్దామా? ఎంత గొప్ప సాక్ష్యం కదా. ఎంత సంతోషం మన జీవితంలో. మన దేవుడు ఎంత గొప్ప కార్యాన్ని చేశాడు ప్రపంచానికి. ఈరోజు ప్రతి ఒక్కరు తలదించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ దేవుడే నిజమైన దేవుడు. యేసు ప్రభు నిజమైన దేవుడు. ఆయన నాలో ఏమి లేదు కదా. ఆయన చేశారు ఈ కార్యం. గొప్ప సాక్ష్యం అది. మీరు ఇలాగ గొప్ప సాక్షులుగా ఉండాలంటే ఆయన వాక్యాన్ని ఎత్తిపెట్టాలి, ఆయన ఆత్మతో నింపబడాలి. ఆరాధన చేసుకున్న ప్రతి ఒక్కరూ జీవజలమా ఆత్మనాథుడా పొంగే నదిలాగా నా మీదికి రాయ్యా అని చెప్పి ఆరాధన చేసుకుందాం. అందరూ కూడా ఆత్మపూర్ణని ఆరాధన చేద్దాం. ఎంత గొప్ప సాక్ష్యం! మన దేవుని కొరకు ప్రపంచంలో ఆయన మహింపరచబడ్డారు. ఆయన ఎలాగైనా మహింపరచబడతారు కదా. ఆరాధన చేసుకుందాం, దేవుని స్తుతిద్దాం, మనస్ఫూర్తిగా ఆరాధన చేద్దాం. జీవజలమా ఆత్మనాథుడా ఎండని నదిలాగా రమ్ము బోధక. జీవజలమా ఆత్మనాథుడా ఎండని నదిలాగా రమ్ము బోధక. రెండయ్యా బోధకుడా, రెండయ్యా బోధకుడా ఎండని నీవా నదిలాగా, ఎండని జీవా నదిలాగా, ఎండని జీవా నదిలాగా
ఎండని జీవా నదిలా. మరి అమ్మతో పాడతారా వెనకాతల? ఆత్మనాథుడా ఎండని నదిలాగా రమ్ము బోధక, జీవజలమా ఆత్మనాథుడా. ఎండని నదిలాగా రమ్ము బోధక. పాదాల కొలత సరిపోదయ్యా, మోకాల లోతు సరికాదయ్యా. ఈతలో మునిగి నిండా మునిగి లేవాలి, తేలి తేలి ఆడాలి. పాదాల కొలత సరిపోదయ్యా, మొకాలలోతో సరికాదయ్యా. పాదాల కొలత సరిపోదయ్యా, మొకాలలోతో సరికాదయ్యా. ఈతల మునిగి లేవాలయ్యా, ఈతల మునిగి లేవాలయ్యా. తేలి తేలి ఆడాలయ్యా, తేలి తేలి. రెండయ్యా చెప్తామా? రెండయ్యా చెప్పాలి ప్రతి నోరు. రెండయ్యా బోధకుడా. ఎండని దైవా నదిలాగా, ఎండని జీవా నదిలాగా, ఎండని జీవా నదిలాగా, ఎండని జీవా ఆత్మనాథుడా. ఎండని నదిలాగా రమ్ము బోధక. పోవు స్థలమెల్లా ఆరోగ్యమే, పారు చోట్లెల్లా పరిశుద్ధమే. స్థలమెల్లా ఆరోగ్యమే, పారు చోట్లెల్లా పరిశుద్ధమే. పోవు స్థలమెల్లా ఆరోగ్యమే, పారు చోట్లెల్లా పరిశుద్ధమే. చేరుదాపంత సంతృప్తియే, చేరుదాపంత సంతృప్తియే. నిలుచు మీరంతా పుష్టికరమే, నిలుచు మీరంతా పుష్టి. రెండయ్యా రెండయ్యా జీవ జలముగా నా మీదకి రాయ, నా పై నుండి నా శిరస్సు నుంచి పాదాల వరకు కూడా నీ అభిషేక తైలంతో నన్ను నింపయ్యా. ఎండని జీవా నదిలాగా, ఎండని జీవా నదిలాగా, ఎండని నదిలాగా రమ్ము బోధక, జీవజలమా ఆత్మనాథుడా. ఎండని నదిలాగా రమ్ము బోధక. కోట్లు కోట్లు జాలర్లు గుంపు పరుగు పరుగున వెలవేయాలి. పాడి పాడి చేపలు పట్టి పరమదేవునికి ప్రజలు చేర్చాలి. కోట్ల కోట్ల జాలర్ల గుంపు పరుగున పరుగున వెలవేయాలి. కోట్ల కోట్ల జాలరుల గుంపు పరుగు పరుగున వెలవేయాలి. పాడి పాడి చేపలు పట్టి, పాడి పాడి చేపలు పట్టి పరమదేవునికి ప్రజలు చేర్చాలి. పరమదేవునికి. రెండయ్యా బిగ్గరగా. రెండయ్యా బోధకుడా, రెండయ్యా బోధకుడా. ఎండ
ఎండని జీవనదిలాగా, ఎండని జీవనదిలాగా, ఎండని జీవనదిలాగా, ఎండని జీవనదిలాగా, జీవజలమా ఆత్మనాథుడా ఎండని రమ్ము బోధకా, జీవజలమా ఆత్మనాథుడా ఎండని నదిలాగా రమ్ము బోధకా. రెండయ్యా బోధకుడా, రెండయ్యా బోధకుడా, రెండయ్యా బోధకుడా, రెండయ్యా బోధకుడా, ఎండని జీవనదిలాగా, ఎండని జీవనదిలాగా, ఎండని జీవనదిలాగా, ఎండని మరలా రెండయ్యా, రెండయ్యా బోధకుడా. నిజంగా విశ్వాసంతో పిలవండి, శక్తితో పిలవండి. బోధకుడా, రెండయ్యా బోధకుడా, ఎండని జీవనదిలాగా, ఎండని జీవనదిలాగా, ఎండని ఎండని జీవనదిలాగా, జీవజలమా ఆత్మనాథుడా ఎండని నదిలాగా రమ్ము బోధకా, జీవజలమా ఆత్మనాథుడా ఎండని నదిలాగా రమ్ము బోధకా. అయ్యా, ఎండని నదిలాగా, ఎండిపోయే నది వల్ల ఉపయోగం లేదు. ఎండిపోని నదిలాగా అంటే నది ఎప్పుడు ఎండిపోకూడదు. అలాంటి నీటి బూటలాగా, నీటి బొగ్గలాగా నా శిరస్సు మీద నుంచి నా అరికాల వరకు కూడా ఏమంటున్నారు? అహరోను యొక్క అభిషేకం ఎలా ఉందో అట్టి అభిషేకం నాకు దయచేయాలి. అలాంటి శక్తి నాకు దయచేయాలి. అలాంటి ఆత్మ బలము నాకు దయచేయాలి. ఏమని అడగాలి? ప్రభా, నా యొక్క జీవ నదిలాగా, ఎండిపోని జీవ నదిలాగా నీ శక్తి నాకు కావాలి. దేవుని శక్తితో మాత్రమే, దేవుని శక్తితో మాత్రమే మీ జీవితాలు ముందుకు వెళ్ళగలవు. అందుకనే జీవ జలములాగా నా శిరస్సు మీద నుంచి నా మీదకి ప్రవహించాలి అయ్యా. ఎప్పుడైనా అడిగారా అండి? ఎప్పుడైనా అడిగారా? రెండయ్యా బోధకుడా, రెండయ్యా బోధకుడా, ఎండని జీవనదిలాగా, ఎండని జీవనదిలాగా, మరలా ఎండని జీవనదిలాగా, ఎండని జీవనదిలాగా, రెండయ్యా బోధకుడా, రెండయ్యా బోధకుడా, రెండయ్యా బోధకుడా, రెండయ్యా బోధకుడా, ఎండని జీవనదిలాగా, ఎండని జీవనదిలాగా, ఎండని జీవనదిలాగా, ఎండని జీవనదిలాగా. హల్లెలూయా. బిగ్గరగా చెప్పలు కొడితే ఉంచుదాం. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు ఆయనకే చెలునుగాక. ఎండిపోని జీవ నదిలాగా నాలోకి ప్రవహింపచేయ ప్రభు. నాలో ఉన్న ప్రతి పాపము, ప్రతి కల్మషము కూడా ఆ నదిలోంచి కొట్టుకుపోవాలి. ఆ నదిలోంచి ప్రవాహం నది అనేది ప్రవహించేది. ఆ నదిలోంచి చూసారా, ఏమైనా కవర్లు అయినా, చెత్త అయినా, ఏమైనా ఆకులైనా, ఏమైనా గడ్డి అయినా, ఏమైనా ఏ చెట్లైనా సరే ఉంటాయా? అలా కొట్టుకుపోతూ ఉంటాయి. ఈ నది, ఈ జీవ జలపు నది ఎప్పుడైతే మనలోంచి ప్రవహిస్తుందో, మన తలంపు, చూపు, నడక, పడక, క్రియల ద్వారా మనం చేసిన ప్రతి తప్పు కూడా కొట్టుకొని వెళ్ళిపోతూ ఉంటుంది. మనం అలాగా పరిశుద్ధపరచబడుతుంటాం. అందుకే ఎండిపోని జీవ నదిలాగా నాలోంచి ప్రవహింపచేయి ప్రభా అని అడగాలి. మీరు అడిగి దేవుని యొక్క ఆత్మ పూర్ణులే ఆరాధన చేయగలరు. మరి ఒక్కసారి మోకాళ్ళ మీదకి వెళ్దాం. ప్రతి ఒక్కరు కూడా మోకాళ్ళ మీదకి వెళ్దాం. ప్రతి ఒక్కరు కూడా నా శ్రమలో నేను యెహోవాకి మొర్రపెట్టుదును. ఆయన తన పరిశుద్ధ ఆలయంలో ఆలకించి నా మొర ఆయన ఆలకించాడు, నాకు ఉత్తరం ఇచ్చాడు. ఆయన ఆలయంలో నా మొర ఆలకించి నాకు ఉత్తరం ఇచ్చాడు. నా కష్టకాలం మందు నేను యెహోవాకు మొర్రపెట్టుదును. ఏ సమయంలో మొర్రపెట్టాను? ఇలాంటి సాహసాలు, అద్భుతాలు
నువ్వు ఖచ్చితంగా ఉంటే నీ ద్వారా దేవుడు చేస్తాడు తప్పకుండా. ఎందుకు చేయడు? చేస్తాడండి, చేస్తాడు. చిన్నదైనా సరే పెద్దదైనా సరే ఆయన మహిమార్థమే దేవుడు చేస్తాడు. ఒకసారంట ఒక షిప్ ఇంగ్లాండు ప్రయాణిస్తుందట. చాలామంది అందులో ప్యాసింజర్స్ ఉన్నారు, చాలామంది ఉన్నారు ఆ షిప్లో. అందులో ఒక ఇద్దరు ఫ్రెండ్స్ కూడా ఎక్కారట. అందులో ఒక ఆయన విశ్వాసి, ఇంకొక ఆయన విశ్వాసి కాదు, లోకానుసారమైన వ్యక్తి. ఎప్పుడు కూడా ఆ యొక్క షిప్లో 3వ అంతస్తులో అప్పుడప్పుడు క్రిస్టియన్ మీటింగ్స్ జరుగుతుండే. పాస్టర్ గారు అక్కడ వాక్యం చెప్తూ ఉంటే ఈ ఫ్రెండ్ బలవంతంగా రారా అని చెప్పి తీసుకొని వెళ్ళి కూర్చోబెట్టేవాడు. ఆయన వాక్యం చెప్తా ఉండేవాడు. విశ్వాసం ఉంటే అనేకమైన క్రియలు ఆయన చేస్తాడు, జరగలేనివి కూడా చేస్తాడు. ఆయన గొప్ప దేవుడు, నీకు ఏదైనా ఆయన తెచ్చి ఇవ్వగలడు అని చెప్పి చెప్తుంటే ఏంటి ఈయన పిచ్చి మాటల్లాగా మాట్లాడుతున్నాడు. ఈయన ఏటి సముద్రంలో కూడా దేవుడు కార్యాలు చేస్తాడా? సముద్రం మధ్యలో వెళ్తుంది ఈ షిప్, ఏదైనా దేవుడు చేస్తాడు. ఏం మాట్లాడుతున్నాడు ఈ పాస్టర్ అనుకొని చిరాగ్గా ఉందని బయటికి వెళ్ళిపోయి ఆ షిప్ బయట ఆ 3rd ఫ్లోర్లో బాల్కనీలోంచి చూస్తున్నాడు. ఆ పక్కనే ఒంటరిగా ఒక వృద్ధ స్త్రీ కూర్చొని ఉంది. ఆమె ప్రార్థన చేసుకుంటుందట. ఏమని ప్రార్థన చేసుకుంటుంది? గత కొద్ది రోజులుగా షిప్లో ప్రయాణం చేయడం వలన ఆమెకు ఒక స్కిన్ ఎలర్జీ వచ్చేసింది. ఆ షిప్లోని ప్రయాణం చేయడం వలన స్కిన్ అంతా కూడా ఎలర్జీ వచ్చేసింది. ఆ టైంలో ఆమె నోరు ఎండిపోతుంది, పొడిబారిపోతుంది. అయితే ఆ టైంలో ఆమెకి కమలాలు ఉంటాయి కదా, అవి తినాలనిపిస్తుంది. ప్రభా, ఈ సమయంలో నా నోరు పొడిబారిపోతుంది, నాకు ఒక 2 కమలాలు కావాలి ప్రభా అని దేవుడిని అడుగుతుంది. ఇదేమిటి ఈవిడ భలే విచిత్రంగా అడుగుతుంది అని చెప్పి, సరే ఈవిడ ఒక ఆట పట్టిద్దామని చెప్పి ఆమె ప్రార్థన చేస్తుంటుండగానే వెనకాతల నుంచి తెచ్చి ఒక 2 కమలాలు అక్కడ పెట్టాడట ఈ అబ్బాయి. పెట్టేసి దూరంగా వెళ్ళిపోయి ఏం జరుగుతుందో చూద్దామని చెప్పి చూస్తున్నాడు. ఆమె కళ్ళిప్పేటప్పటికి పక్కన 2 కమలాలు ఉన్నాయి. వెంటనే ఆమె దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తుంది. అబ్బా, ఈ నడి సముద్రంలో కూడా ఎవరు తెచ్చిస్తారు కమలాలు? నా నోరు పొడిబారిపోతుంది, నా మొర ఆలకించినందు నీకు వందనాలు యేసయ్యా అని చెప్పిందంట. చెప్పగానే ఇదేంటి, నేను కదా పెట్టాను, నేను పెడితే ఈవిడ దేవుడికి థ్యాంక్స్ చెప్తుందేంటి అని చెప్పి వెళ్ళి, ఏమ్మా నువ్వు దేవునికి ప్రార్థన చేస్తున్నావు కానీ ఆ కమలాలు తెచ్చి నేనే పెట్టాను అసలు. నేను ఒకవేళ ప్రార్థన చేయకపోతే నువ్వు ముందు నాకు పెట్టేవాడవా? నేను ప్రార్థన చేయబట్టి దేవుడు నీ ద్వారా నాకు కమలాలు ఇచ్చాడు, ముందెందుకు నువ్వు పెట్టలేదు అని అడిగాడు. తల దించుకున్నాడు సిగ్గుతో. హల్లెలూయా, అంతే కదా, ముందు పెట్టచ్చు కదా. ఆమె ఎప్పుడు దేవునికి మొరపెట్టిందో, ఏ మూర్ఖుడైతే దేవుడు ఏం చేస్తాడు అనుకోడు, ఆ మూర్ఖుడి చేతే పంపించాడు. కాకులు ఇస్తాయా అండి? చేతిలోంచి లాక్కి వెళ్ళిపోతాయి. అదే మూర్ఖమైన ఆ కాకి ద్వారా 3 సంవత్సరాలు మంచి మాంసంతో రొట్టెతో ఏలియాని పెంచాడు దేవుడు కదా. అది గొప్పతనం, దేవుని యొక్క గొప్పతనం. మనకి ఏది మ్యాచ్ అవుదో దాని ద్వారానే దేవుడు కార్యం చేస్తాడు. హల్లెలూయా, అంతేనా? ఆయనతో ఉంటే జీవితం అట వేదనైనా రంగుల వలయం, అంతేనా? ఆయనతో నేను నడవడం నేర్చుకోను. ఇలాంటి గొప్ప గొప్ప కార్యాలు ఆశించాలి, ఘనమైన కార్యాలు ఆశించాలి. ఈ సముద్రంలో నిజమే ఎవరు తయారు? నేను ఇచ్చా, నువ్వు దేవునికి థ్యాంక్స్ చెప్తున్నావేంటి? నేను దేవునికి ప్రార్థన చేయకపోతే నువ్వు నాకు తెచ్చిచ్చేవాడు కాదు. సో ఇది దేవుడు చేసిన కార్యం. దేవుని కార్యాలు కంటికి కనబడు, చెవులకి వినబడు, మనిషి యొక్క హృదయానికి అగోచరం. ఏంటి, ఇలా కూడా దేవుడు చేస్తాడా? ఇలా కూడా చేస్తాడా దేవుడు? ఒకే ఒక్క రన్తో దేవుడు గెలిపించాడు. ఇలా కూడా చేస్తాడు దేవుడు, చేస్తాడు. నిలబడితే దేవుడు చేస్తాడు. మరొకసారి విశ్వాసంతో ఆరాధనకు వెళ్దామా? ఆయన పాదాలు కన్నీటితో కడుగుదాం, కన్నీటితో ఆరాధన చేయాలి.
మీ బలి, మంచి బలి ఆయనకు అర్పించి వారమంతా కాచి కాపాడో ప్రభా. ఆ బస్సులో మీరు నేను ఉంటే ఏమైపోను? లేం కదా, అది సంగతి. అదే బస్సులో నువ్వుంటే నేనుంటే ఏమైపోయేవారం? అస్థి పంజరాలు అయిపోయేవారు. దేవుడు కాపాడలేదా? ఈరోజు నిన్ను నన్ను కాపాడలేదా? దేవుడు కాపాడలేదా? ఎన్నో కుటుంబాలు ఏడుస్తున్నాయి ఈరోజు నువ్వు అదే కన్నీళ్ళు, కృతజ్ఞత కన్నీళ్ళుగా దేవుని పాదాలు కన్నీటితో కడగాలి. నువ్వే లేకపోతే నేను జీవించలేను, నువ్వే లేకపోతే నేను బ్రతకలేను, నువ్వే లేకపోతే నేను ఊహించలేను, నువ్వే నేను లేను. నిన్ను విడచిన క్షణమే ఒక యుగమై గడిచిన జీవితము, చెదిరిన నా బ్రతుకే నిన్ను వెదకి నీ తోడు కోసం. నిన్ను విడచిన క్షణమే ఒక యుగమై చెదిరిన నా బ్రతుకే నిన్ను విడచి తోడు కోసం. నువ్వే నా ప్రాణాధారము. చేతులు రెండు పైకి చేద్దామా? నువ్వే నా జీవాధారము. ప్రతి ఒక్కరు కూడా మరలా నువ్వే నా ప్రాణాధారము, నువ్వే నా జీవాధారం. నీతో ఉంటే జీవితమయ్యా, నీతో ఉంటే జీవితం, వేదనైన రంగుల వలయం. నీతో ఉంటే జీవితం, వాటేదైన పువ్వుల కుసుమం. నువ్వే నా ప్రాణాధారము, నువ్వే నా జీవాధారము. మరొకసారి నువ్వే నా ప్రాణాధారము, నువ్వే నా జీవాధారము. నీతో నేను జీవిస్తాను కలకాలమయ్యా. నేను నిన్ను చిరకాలము ప్రేమిస్తాను. నిజంగా చెప్పాలి, నేను చెప్పమన్నాను చెప్పకండి దయచేసి. హృదయపూర్వకంగా ఈ మంచి మాటలు ఒక్కసారి ఆయనతో చెప్పండి. లోకంలో ఎన్నో వెతికేసి వచ్చేసాం కదా అందరం కూడా. ఇది బాగుందా, అది బాగుందా, వాళ్ళు బాగున్నారా, వీళ్ళు బాగున్నారా, చివరికి ఎక్కడికి వచ్చాం? నీతో నేను జీవిస్తాను కలకాలము, నిన్నే నేను ప్రేమిస్తాను చిరకాలము. లోకంలోని ఎన్నో వెదిగా అంతా శూన్యము, చివరికి నిన్నే నేను చావి సదాకాలము. నిన్ను విడువను దేవా నా ప్రభువా, నా ప్రాణనాథ. నీ చేతితో మలచి విరచి సరిచేయుము దేవా. నిన్ను విడువను దేవా నా ప్రభువా, నా ప్రాణనాథ. నీ చేతితో మలచి నన్ను విరచి సరిచేయుము నాథ. నువ్వేనా మనల్ని ఎంతగా కాపాడుతున్నాడని దేవుడు. కృతజ్ఞత కలిగి ఉండాలండి. కృతజ్ఞత ఉందా? ఆఖరిలో చైర్స్లో ఉన్నారు, వైపు చూస్తున్నారు. కృతజ్ఞతదా? నువ్వే నా జీవాధారము, నీతో ఉంటే జీవితం, వేదనైన రంగుల వలయం. నీతో ఉంటే జీవితం, వాటేదైన పువ్వుల కుసుమం. నువ్వే నా ప్రాణాధారము,
నువ్వే నా జీవాధారము, నువ్వే నా ప్రాణాధారము, నువ్వే నా జీవాధారము. బస్సులో నువ్వుంటే, నేనుంటే ఎంత అల్లాడిపోయారండి. పసిపిల్లలతో సహా ముద్దలుగా మారిపోయారు. ఏ విధంగా వెళ్ళారు, ఏ విధంగా ఇంటికి వచ్చారు. ఒక్కొక్కరిని దుప్పటి ప్యాక్ చేస్తే ఎలా ఉంటుంది అలాగా ప్యాక్ చేసి ఇంటికి వచ్చి ఎన్ని కుటుంబాలు, వందల కుటుంబాలు ఏడుస్తున్నాయి. నువ్వు ఎక్కడ ఏడవాలి? ఈ గతిని, ఈ స్థితిని, ఈ బ్రతుకుని ఇచ్చిన దేవుని పాదాల దగ్గర నీ కన్నీళ్లు పడాలి. నీతో ఉంటే జీవితం వేదనైన రంగుల, నీతో ఉంటే ఏ బాట అయినా సరే పువ్వులకు, మరొకసారి నీతో ఉంటే కష్టమైన, నష్టమైన, ముళ్ళులైన పువ్వుల బాటలోనే దేవుడు నడిపిస్తాడు. ఆఖరిగా చెప్దామా? చేతులు రెండు పైకెత్తి కృతజ్ఞత. నువ్వే నా ప్రాణాధారము, నువ్వే నా జీవాధారము, నువ్వే నా ప్రాణాధారము, నువ్వే నా జీవాధారము. నేను చెప్పిన ప్రతి మాట నిజము అన్నవారు ప్రతి ఒక్కరు దేవునికి కృతజ్ఞతతో గట్టిగా చెప్పలు కూడా గమనిస్తాం. నిజమైన అది ఏ బాట అయినా సరే, మా కష్టమైన, శ్రమ అయినా, హింసలైనా సరే, నువ్వు నడిపిస్తే అది పువ్వుల బాటే అయ్యా, పువ్వుల బాటే. ఈరోజు చాలామంది సాక్ష్యం చెప్తా ఉంటారు. చాలా కష్టం, జీతం చాలా తక్కువ వస్తుంది, కానీ దేవుడు ఎలాగ పెంచుతున్నాడో మాకు అర్థం కావట్లేదు. అంతేనా? చాలామంది చెప్తారు. ఇంకొంతమంది చెప్తారు చాలా సంపాదిస్తున్నామండి, 2 లక్షలు వచ్చినా సరే పైసా మిగలట్లేదు, దేవుని కృప లేకపోతే. ఇంకొంతమంది చెప్తారు చాలా తక్కువ శాలరీ అండి, అన్నిటికీ కట్టేస్తాం. చాలా తక్కువ శాలరీతో దేవుడు ఎలా పెంచుతున్నాడో, ఎలా పోషిస్తున్నాడో మాకే అర్థం కావట్లేదు. ఆయనతో ఉంటే అది ఏ బాట అయినా, ఎంత తక్కువ శాలరీ అయినా నిన్ను రాజులాగా పెంచుతాడు. ఎందుకంటే ఆయన రాజులకు రాజు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నువ్వే నా జీవాధారము, నువ్వే నా ప్రాణనాథము. కదా, రాజులాగా పెంచుతాడు. ఆయన రాజులకు రాజు కాబట్టి నిన్ను రాజులాగా పెంచుతాడు. నిజంగా ఈరోజు దేవుడు ఖచ్చితంగా మీతో మాట్లాడితే ఎంతమంది హృదయాన్ని విప్పి ఆయనకి కృతజ్ఞతతో ప్రార్థన చేస్తారు. అందరూ ప్రార్థన చేయండి.